అన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిసెంబర్ 16న చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీవైఎల్ రాష్ట్ర నాయకులు ఆరుముళ్ల తిరుపతి, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు కాసిపేట ధర్మేందర్ అన్నారు. ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పీవైఎల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామగుండం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర నాయకులు ఆరుముళ్ల తిరుపతి, జిల్లా అధ్యక్షుడు కాసిపేట ధర్మేందర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతుందన్నారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల్లో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ నోటిఫికేషన్ ఇవ్వడం లేదని, ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పచ్చి బూటకమని, ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై ఒక శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వలన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇది బహుజన, దళిత, గిరిజన ప్రజలని మోసం చేయడమే అని, వెంటనే ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ దొరకడం వలన యువత మత్తుకి బానిసగా మారుతున్నారని, వెంటనే డ్రగ్స్ను అరికట్టాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 16వ తేదీన జరుగు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి నిరుద్యోగ యువత వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రేపు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి లక్షలాదిగా యువకులు తరలివచ్చి మా యొక్క ఉపాధి అవకాశాలు, మా ఉద్యోగ అవకాశాలు ఇవ్వని అసెంబ్లీ సాక్షిగా అందరినీ నిలదీసే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకుంటుంది రాష్ట్ర కమిటీ తీసుకుంటుంది. కాబట్టి యువకులు అందరూ కూడా ఏళ్ల సంఖ్యలో పాల్గొని అసెంబ్లీ ముట్టడి చేసి మన హక్కులు, మన ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నిలదీయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ రాష్ట్ర కమిటీ నిరుద్యోగం, వైద్యం, విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలనే పిలుపులో చెలో అసెంబ్లీ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును విద్యార్థి, యువకులు, యువజనులు, నిరుద్యోగులు అందరూ సమైక్యంగా వచ్చి విజయవంతం చేయాల్సిందిగా పీవైఎల్ రాష్ట్ర కమిటీ తరఫున కోరడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కంటి తురుపుగా 35,000 జాబ్ క్యాలెండర్ విడుదల చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లా కాకుండా ఈ అసెంబ్లీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో లక్షల్లో నిరుద్యోగులు ఉన్నారు కనుక ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని శాఖల్ని గుర్తించి ఒక నోటిఫై గెజిట్ చేసి అధికారికంగా జాబ్స్ విడుదల చేయాల్సిందిగా ప్రధాన డిమాండ్గా పీవైఎల్ రాష్ట్ర కమిటీ చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా మండల నాయకులు సమ్మెడ తిరుపతి, బొంతు ఆనంద్, ఈదునూరి బాబు, తిరుపతి స్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.